ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ ధనుర్రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢం 3 పాదాలు కలిపి మనకి యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి వస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకంటూ ఒక నూతన పరిచయం జరిగినట్టుగా ఉంటుంది జీవితం. ఎందుకు కారణం ఏంటని తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి అలాగే మీకు ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి 6వ ఇంట్లో ఉన్నాడు. ఈయన ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడాలంటే మీరు ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రమైనటువంటి గానగావపురం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నట్లయితే దత్తాత్రేయుని మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు శని ప్రభావం వక్రించిన శని, అలాగే చతుర్థంలో రాహు, ఈయన వచ్చేసి మీకు దశమాధిపతి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వటానికి రాహు కూడా కొంత కారకుడు కాబట్టి కేంద్రంలో ఉన్న చతుర్థంలో ఈయన మీకు దశమాధిపతి కాబట్టి ఈయన చతుర్థంలో ఉండడం, అలాగే దశమ కేంద్రాన్ని చూడటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్, జాబ్లో ఒత్తిడి, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ మేజర్ ఫేస్ చేశారు. ఇప్పుడు మీకున్నటువంటి ఇదేంటంటే ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి 2వ ఇంట్లో మీకు శుక్రుడు. ఈ శుక్రుడు మీకు ఎలాంటి ఫలితాలను ఇచ్చాడంటే చాలా ఆనందమైన ఫలితాలను ఇచ్చాడు. మకర రాశి వారికి ధనుర్రాశి వారికి 6వ ఇంటి అధిపతి లాభాధిపతి. ఈయన మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. లాభాధిపతి కాబట్టి కష్టే ఫలి, 6 కష్టాన్ని ఇస్తుంది, శత్రు రుణ రోగ ఒత్తిడిని పెంచుతుంది. కాకపోతే లాభాధిపతి కాబట్టి వెళ్ళేటప్పుడు కొంత లాభం చేయగలిగేటన్న ఆశాజనకంగా ఉండొచ్చు మనము. నెక్స్ట్ సివిలింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తృతీయాధిపతి నెక్స్ట్ ద్వితీయాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు మార్చి 29న మీనరాశిలోకి వెళ్తారు. మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఇప్పటి నుంచే మీద పడుతుంది. తద్మూలకంగా మీరు శనికి జపహోమాదులు, అలాగే 7 వారాలు శని మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఇవన్నీ చేయించుకున్నట్లయితే మీ జీవితం ఆనందంగా మారే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కుజుడు మీకు నీచలేక వచ్చాడు. కుజుడు ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి 5వ వ్యయాధిపతి. ఈయన వచ్చేసి మీకు 8వ స్థానంలోకి వచ్చాడు. కొంత రోడ్ యాక్సిడెంట్స్ కానీ గొడవల మూలకంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి కేతు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్న తద్మూలకంగా ఉద్యోగంలో మీకు వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉండే అవకాశం, భూములు కొనడం, తీయడం, అమ్మడం, ఇటలో లాసెస్, అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్క శుక్రుడు మాత్రం మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి, ఆయన షష్టాధిపతి అయినప్పటికీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఈ యొక్క 2వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు ధనురాశి ధనుర్లగ్నం వారికి నెక్స్ట్ స్త్రీల మూలకంగా మీకు కొంత ఆదాయం లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోలేదు. విజయం మీ వైపు ఉంటుంది. చివరి ఫలితం మీదే అవుతుంది. జెన్యున్గా ఆలోచించగలిగితే మీకు ఈ యొక్క భాగ్యాధిపతి, అలాగే షష్టమాధిపతి, దశమాధిపతి, సప్తాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు, వ్యయంలో బుధాదిత్య యోగం ఉంది. తద్మూలకంగా కొంత మీకు డబ్బులు చివరి శాంతంలో కొంత మీకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉద్యోగంలో కొంత రిలాక్స్ అవ్వటము, లేకుంటే వివాహాది ప్రయత్నాలు కలిసి రావడము, సంతానం కలిగే వారికి సంతానం కన్ఫామ్ కావటం, వడ్డీ వ్యాపారస్తులకు బాగా కలిసి రావటం, నెక్స్ట్ ఇక భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వ్యవసాయము, వైద్య రంగంలో ఉన్నవారికి, సైంటిఫిక్ రంగాలలో ఉన్నవారికి వీరందరికీ కూడా మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి. ఏది ఏమైనప్పటికీ ఈ ధనుర్రాశి ధనుర్లగ్నం వారు తీసుకున్నట్లయితే ధనస్సు వారికి చక్రవాక రాగం వినాలి. చక్రవాక రాగం వింటూ ప్రాణముద్రలో కూర్చొని ఈ యొక్క ప్రాణముద్రలో కూర్చొని చక్కగా చక్రవాక రాగాన్ని వింటూ చక్కగా మీ యొక్క మనస్సు పైన శ్వాస పైన మీరు ఫోకస్ చేసినట్లయితే ఈ ప్రాణముద్ర, ఈ యొక్క చక్రవాక రాగం వింటూ శ్వాసను గమనించడం, మనసును గమనించినట్లయితే
మీకు చక్కని మరి భవిష్యత్తు ఏర్పడడానికి ఒక ఆరా మీ పైన ఏర్పడుతుంది. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మీరు ఏదైనా రత్నం పెట్టుకోవాలనుకున్నా, అలాగే ఏదైనా యోగ ముద్ర మారాలన్నా రాగం మారిపోతుంది. మీరు ఎవరైతే జాతకం చూపించుకుంటారో అప్పుడు అన్ని బ్యాటర్న్ మారిపోతాయి. ఇది ఓన్లీ రాశి వారికి ప్రిడిక్షన్స్. రాశి అంటే కొన్ని వేల లక్షల కోట్ల సంఖ్యలో ఉంటారు ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు. ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు, కానీ కొన్ని ఒక్కొక్క సెకండ్ గడియలతో పాటు మారినప్పుడు గ్రహం ఫలితాలు డిఫరెంట్గా ఉంటాయి. అందుకని కవలలకు కూడా అలా మారుతుంది. ఒకేసారి ఇద్దరు బయటికి రారు, ఒకరి తర్వాత ఒకరు వస్తారు. కొన్ని గడియలు విఘడియలు లిప్తకాలాలు మారినప్పుడు ఆటోమేటిక్గా చార్టే మారిపోతుంది. ట్విన్స్ పుట్టారు కదా అని మనం వ్యతిరేకంగా వాదిస్తాం. ఒకే ప్లేసు ఏమైంది, ఇక్కడే జీవితాలు ఎలా ఉన్నాయి అలా అంటాం. కాదు, తప్పు. ఆ గడియ కాలం మార్చడానికి చాలు మన జీవితాన్ని శాసించడానికి. స్వస్తి.